జనసేన 12వ ఆవిర్భావ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. సభా ప్రాంతమైన కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడకు జన సైనికులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా సభా స్థలికి చేరుకోనున్నారు. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జన సైనికులు తరలి వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి జయకేతనం సభగా పవన్ నామకరణం చేశారు. ఈ 9 నెలల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, మున్ముందు చేపట్టనున్న పనుల ప్రణాళికను సభ ద్వారా పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీటులో కూడా వైసీపీని గెలవనివ్వనని ఆయన అప్పట్లో శపథం చేశారు. అదే ఫలితాల్లో విజయం కావడంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. భారీ స్థాయిలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు జనసేన నేతలు, అభిమానులు పిఠాపురం చేరుకుంటున్నారు. వివిధ మార్గాలలో ఇప్పటికే వేల మంది చేరుకున్నారు. తొక్కిసలాట వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏలూరు రేంజ్ డీఐజీ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ లైవ్ లో అందిస్తారు మా ప్రతినిధి అప్పారావు. చెప్పండి, ప్రస్తుతం జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎంతసేపట్లో ప్రారంభం కాబోతోంది? ఎవరెవరు వస్తున్నారు? ఎప్పట్లోగా ఇది కార్యక్రమం ప్రారంభం కాబోతోంది? ఏ దారి చూసినా భారీగా తరలి వస్తున్న జనసందోహంతో మరి కాసేపట్లో ఈ 12వ ఆవిర్భావ రాష్ట్ర సభ చిత్రాల వేదికగా జరగబోతుంది. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పార్టీ జనసేన కార్యకర్తలు కానీ, సైనికులు కానీ తరలి వచ్చారు. దీంతో ఎక్కడ చూసినా జన సందోహమే కనిపిస్తుంది. మన విజువల్లో చూడొచ్చు, ఏదైతే చిత్రాల సభా ప్రాంగణం జనమయమైందో మనం చూడొచ్చు. ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది వస్తారని ఇప్పటికే ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో సభా ప్రాంగణం దాదాపుగా ఇప్పటికే కిక్కిరిసిపోవడంతో పోలీసులు లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. అటు వివిఐపి కానీ పాసులు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా లోపల సభా ప్రాంగణం నిండిపోవడంతో వాళ్ళందరూ కూడా వెనక పంపించేస్తున్నారు. మనం చూడొచ్చు, ఏదైతే సభా ప్రాంగణానికి ఆనుకొని ఉన్న 216 జాతీయ రహదారిపై మన వ్యూ పాయింట్ చూడొచ్చు. ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా ఈ వ్యూ మీకు ప్రత్యేకంగా చూపిస్తుంది. ఇది ఏబిఎన్ మాత్రమే ప్రత్యేకం అని చెప్పాలి. మనం చూడొచ్చు, దారి పొడున జనం ఏ విధంగా నడుచుకుంటూ ఈ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ నేరుగా చిత్రాల సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో దిగనున్నారు. ఈ లోపు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇప్పుడే ప్రారంభమయ్యాయి. మన విజువల్లో చూడొచ్చు, చిత్రాల సభా ప్రాంగణం ఏ విధంగా చెట్ల మధ్య నుంచి మనకు కనిపిస్తుందో. అయితే ఈ సభా ప్రాంగణానికి ఈసారి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎన్ఆర్ఐకి చెందిన ప్రశాంత్ కొల్పేరా అనే వ్యక్తి ఇటలీలో ఏదైతే సభా ప్రాంగణంలో విఐపి గ్యాలరీలో ఉన్న వారికి ఇక్కడ ముఖ్య ప్రసంగం ఏ విధంగా వారికి కూడా అదే స్థాయిలో, అదే డిసిబుల్స్ లో ఈ ఆడియో కూడా వచ్చి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగేలా ఈ సభకు ఏర్పాట్లు చేసినట్లు కూడా చెప్తున్నారు. మన విజయ
దాదాపు 2 చెప్తున్నా మన విజువల్లో చూడొచ్చు. దాదాపు 2 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేసిన జనసేన పార్టీకి సంబంధించి 9 చోట్ల పార్కింగ్ సభా ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు పార్కింగ్ ప్రదేశాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. మన విజువల్లో కనిపిస్తుంది సభా ప్రాంగణానికి దగ్గరలో ఉన్న ఒక 24వ నెంబర్ పార్కింగ్ 2A పార్కింగ్ ఏరియా మొత్తం కూడా ఫుల్ అయిపోవడంతో జాతీయ రహదారిపై బస్సులన్నీ కూడా ఇప్పటికీ కిక్కిరిసిపోయాయి. దీంతో పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా నడుచుకొని వెళ్లాలని చెప్పడంతో చాలా మంది వాహనాలు దిగుంటూ వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. అటు ఎన్ఆర్ఐతో పాటు అదే పార్టీకి సంబంధించి పలు సంఘాల కీలక నేతలందరూ కూడా ఇప్పుడే సభా ప్రాంగణాన్ని చేరుకున్నారు. ప్రధానంగా చూస్తుంటే జనసేన ఈ 11 ఏళ్లలో ఏ విధంగా పోరాటం చేసింది, ఆవిర్భావం వల్ల కారణాలు, చేసిన ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఒక డాక్యుమెంటరీని కూడా వీడియోలో ప్రదర్శించనున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అఖండ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో థ్యాంక్ యూ పిఠాపురం అనే నినాదంతో సభ మొత్తం కూడా నిర్వహించున్నారు. అదేవిధంగా ఈ 9 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గం తాను ఏమేమి చేశాను అనే అభివృద్ధి పనులు కూడా పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ వివరించున్నారు. మున్ముందు కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నది కూడా ప్రజలకు వివరించున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉండడం లేదని అనేక విమర్శలకు ఈ సభ ద్వారా ఒక సమాధానం ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. పిఠాపురానికి గెలిచిన వెంటనే తాను ఒక సాధారణ రాజకీయ నాయకుల్లాగా ప్రజలకు మోసం అనే పద్ధతి లేకుండా అభివృద్ధి ఏంటో చేసి చూపించిన తర్వాతే ఒక సభ పెడతారనే ఉద్దేశం మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఈ 9 నెలల్లో చేసిన పనులన్నీ కూడా ఒక వీడియో ప్రజెంటేషన్ రూపంలో ఇక్కడ వివరించున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు డోలీలతో ఎప్పటికీ ఆసుపత్రులకు వెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సహకారంతో నిధులు సమకూర్చి డోలీలు మొత్తం ఏ విధంగా తప్పించామో అనేది కూడా ప్రజలకు వివరించడం కోసం అక్కడ గిరిజనులు ఏ విధంగా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వల్ల లబ్ధి పొందామో వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ ప్రభుత్వ పాలన ఎలా ఉందనేది కూడా ప్రజలకు వివరించేలాగా ఏర్పాట్లు చేశారు. తొలుత అయితే ఏదైతే ప్రభుత్వం గురించి మహిళలు, మత్స్యకారులు, యువత, వ్యవసాయ రైతులు వీళ్ళందరి గురించి తమ అనుభవాలను పూర్తిగా సభా వేదికపై వివరించున్నారు. ఆ తర్వాత మంత్రులు ఏదైతే నాదెండ్ల మనోహర్ గాని, కందుల దుర్గేష్ వీళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించి చేసిన సేవా సిద్ధాంతాలు కూడా ప్రజలకు వివరించున్నారు. చివరగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా వేదికపై దాదాపు 2 గంటల పాటు ప్రసంగించే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి గుండు సున్నా నేను చూపిస్తాను, ఒక్క సీటు కూడా గెలవను, గడిచిన 5 ఏళ్ల పాలనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని రాష్ట్రాన్ని ఏ విధంగా వైసీపీ ధ్వంసం చేసిందో ఆ ధ్వంసం మరొకసారి రాకుండా ఉండడం కోసం తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని సీట్లు క్లీన్ చేస్తాను ఏదైతే చెప్పారో ఒక సక్సెస్ఫుల్ మీట్ ప్రజలకు చాటాల ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. దాని తగ్గట్టుగానే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నారు. ఈ లోపు సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. అయితే గ్యాలరీలన్నీ నిండిపోవడంతో పూర్తిగా చాలా మంది బయటే ఉండిపోయారు. మన విజయంలో సభా ద్వారా మొత్తం 3 ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం ఏదైతే వివిఐపై ఉండిపోయిన పరిస్థితి నెలకొంది. స్వామి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.